ఒకప్పుడు మేము భయంకరమైన విగ్రహారాధన కుటుంబంలో పుట్టిన వాళ్ళం. ఎలాంటి విగ్రహారాధన కుటుంబం అంటే, లోకములో ఉన్న దేవుళ్ళు దేవతలను ఆరాధించింది చాలదని చెప్పి, ఇంట్లో పుట్టి చనిపోయిన వారు సైతం కూడా ఇంటి ఇలవేలుపులయ్యారని చెప్పి వారికి వీరుళ్ళు అని పేరు పెట్టి వారికి ఒక దేవాలయం కట్టి అందులో వారికి పూజలు నోములు వ్రతాలు నోస్తూ ఉండే భ్రష్టమైన విగ్రహారాధన కుటుంబం. మొక్కని దేవుడు లేడు, నోయని నోము లేదు, వెళ్ళని పుణ్యక్షేత్రాలు లేవు, తిరగని మెట్లు లేవు. అలాంటి విగ్రహారాధన కుటుంబంలో పుట్టిన మా జీవితంలో మా నాన్నగారు జీడిగింజల వ్యాపారం చేసేవాడు, పొగాకు వ్యాపారం చేసేవాడు, వ్యవసాయం చేసేవాడు. 3 పువ్వులు 6 కాయలుగా పక్కుపరచబడుతుండేది. ఎవరిని లెక్క చేసేవాడు కాదు. కానీ ఏం జరిగిందో తెలియదండి, ఎక్కడ నష్టం వాటిందో తెలియదండి. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి అన్నట్లుగా ఒక్కసారిగా వ్యాపార లావాదేవీలన్నీ నష్టం ఊపిలోకి వెళ్ళిపోయాయి. వ్యవసాయాలన్నీ పాడైపోయాయి, ఏదీ కలిసి రాలేదు. టోటల్గా దిక్కుమాలిన పరిస్థితి ఏర్పడింది. అప్పుల ఊపులకు వెళ్ళిపోయారు, భయంకరమైన అప్పుల ఊపులకు వెళ్ళిపోయారు. కనీసం పూట గడవడానికి లేని పరిస్థితి ఏర్పడిపోయింది. ఎక్కడ చూసిన అప్పు 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 అప్పు. ఇల్లు, స్థలాలు, పొలాలు అన్ని తనఖాలకు వెళ్ళిపోయాయి. 2 పెద్ద పెద్ద లోగిళ్ళు ఉండేవి, కానీ ఆ లోగిళ్ళను కనీసం తాటాకుతో కుట్టుకోవటానికి కూడా స్తోమత లేని స్థితి ఏర్పడింది. ఇంత నష్టం వాటిల్లేసరికి ఎక్కడో ఏదో జరిగింది, శని వెంటాడుతుందని పూజలు నోములు వ్రతాలు నోస్తున్నారు, కలిసి రాల. అదే టైంలో నేను 3వ తరగతి చదువుతున్నా. అనుకున్న విధంగా మొండుటి వేసవికాలం అది. ఆ వేసవికాలంలో నా శరీరం అంతా పేలిపోయింది. వేసవికాలం కదా, సహజంగా పేలుతుంది. కానీ నా పేలుడు దక్కలేదు. పేలుడల్లా దురదగా మారింది. దురదల్లా చర్మం బిగుసుకుపోయింది. చర్మం బిగుసుకుపోయి రోజులు గడుస్తున్న కొలది, నెలలు గడుస్తున్న కొలది అది చర్మం సన్నగా పగిలిపోవడం ప్రారంభమైంది. ఆ సన్నటి పొగుళ్ళల్లో పోయి పెద్ద పొగుళ్ళు ఏర్పడ్డాయి. పెద్ద పొగుళ్ళలో నుండి నీటి పప్పులు పుట్టుకొచ్చాయి. ఆ నీటి పప్పుల స్థితికి పలసటి శివో రక్తం కారుతుంటే, ఆ నీటి బొమ్మలు ఎక్కడెక్కడైతే చర్మం మీద వచ్చాయో అక్కడ నల్లగా చర్మం మారిపోయి కుళ్ళిపోయి కండలు కండగా ఊడిపడిపోతుండేది. రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయి, మార్పు లేదు. ఇంట్లో పరిస్థితులన్నీ తలకిందులైపోయాయి. చర్మం కుళ్ళిపోయి కండలు కండలుగా కింద పడుతుండే, ఎముకలు బయట కనపడుతుండే, వాటి మధ్య నుండి పురుగులు వస్తుండేవి. ఇదేదో పెద్ద రోగమని ఆ ఊరంతా కలిసి నా కుటుంబాన్ని వెలివేసింది. బజారుకి రాకూడదని శాసించింది. డాక్టర్ల యొద్దకు వెళ్ళినా కూడా వాళ్ళు అలాగే చెప్తున్నారు, ఇది భయంకరమైన వ్యాధి, 10 లక్షల మందిలో ఒకడికి కూడా రాదు ఇలాంటిది. ఈ వ్యాధి వచ్చినప్పుడు బ్రతకడు, వాడితో పాటు ఇల్లు మొత్తం తుడిచిపెట్టి పోతాడని చెప్తున్నారు. ఆ రోజుల్లోనే హైదరాబాద్, విజయవాడ, ఏలూరు, నూజివీడు, యాగవరం తిరగదలేదు. నూజివీడు సెంటర్లో డాక్టర్ మధుసూదన్ రావు గారని కొన్ని సంవత్సరాలు వైద్యం చేశాడు. నాకు లాభం లేదు. చిన్నగాంధీ పంప సెంటర్లో అలాంటి పరిస్థితిలో శరీరం అంతా కుళ్ళిపోయి కండలు కండలు బయటకు వస్తుంటే లాభం లేదు. డాక్టర్లు చేతులు ఎత్తేశారు, చనిపోతారని చెప్పారు. చర్మం ఏమీ లేదండి, ఊడి పడిపోతుంది, కండలు కండలుగా ఊడి కింద పడిపోతుంది. పురుగులు బయటకు వస్తుంటే తీసి పారేసుకుంటున్నాను. నా కన్న తల్లిదండ్రులు, నా కన్న రక్త సంబంధికులు కూడా నా దగ్గర రావడానికి అసహ్యపడేవారు. నా దగ్గర వచ్చే దుర్వాసన ఎవరు తట్టుకోగలిగేవారు కాదు. ఒంటి మీద గుడ్డుండేది కాదు, కూర్చోగలిగేవాడిని కాదు, నిలబడగలిగేవాడిని కాదు, పండుకోగలిగేవాడిని కాదు. రాత్రి పగలు మూలగట్టమే.
కన్న పాపానికి నా తల్లిదండ్రులు నాకు పరిచర్య చేస్తూ ఉండేవారు. లాభం లేదు. ఒకనొక రోజు ఎవరో ఒక నాటు వైద్యం చెప్పారు. ఆ నాటు వైద్యం చేస్తే ఏమీ లేదు, కలర ఉండలు తెచ్చి నూరేసి అందులో ఒక ఆకు పౌడర్ ఇచ్చారు. ఒక లంబాడి వ్యక్తి ఆ ఆకు పౌడరు, ఈ కలర ఉండలు 2-3 కేజీల కలర ఉండలు నూరి, ఆకు పౌడర్ తెచ్చి నూరి గుంటలో వేసి నూరి గాయాల్లో పోశారు. కుక్కారు అన్నమాట. అంతే. నాకు తెలియదేక నేను పడిపోయాను. ఇప్పటికీ గోపురంలో డాక్టర్ రాంబాబు గారు అని బ్రతికే ఉన్నాడు. ఆ డాక్టర్ గారిని తీసుకొచ్చారు, చూయించారు. చచ్చిపోయాడని చెప్పాడు. నో ఛాన్స్ అని చెప్పారు. సమాధికి సిద్ధపరుస్తున్నారు. అలాంటి సమయంలో మేము ఎరుగని దేవుడు, మేము ఆరాధించిన దేవుడు, మాకెవరు ప్రకటించిన దేవుడు సమాధికి సిద్ధపరుస్తున్న సమయంలో ఒక దివ్యమైన తేజస్సు, నా కనులు చూడలేనంత దివ్యమైన తేజస్సు, నా మాటలతో చెప్పలేనంత దివ్యమైన తేజస్సు, ఒక దివ్యమైన తేజస్సు దిగి రావటం నేను చూశాను. అది వచ్చి నా ముఖం మీద చాచు కొట్టింది. అందులో ఒక శబ్దాన్ని వింటున్నాను, రక్షకుడు యేసు, రక్షకుడు యేసు, రక్షకుడు యేసు అన్న మాటలు వింటున్నాను. ఆ మాటలు వింటున్నాను. ఆ వెలుగు వచ్చి దివ్యమైన తేజస్సు వచ్చి నా ముఖం మీద చాచు కొట్టింది. లేచి కూర్చున్నాను. వీడేంట్రా రాత్రి 7ంటికి పోయాడు, ఇప్పుడు లేచి కూర్చున్నాడు. మళ్ళా తెల్ల కార్యక్రమం ఆఫ్ చేయండి. ఏంటి వేసి అరుచుకుంటూ లేచాను. రక్షకుడు యేసు యేసు అనుకుంటా. ఏంటి ఏం జరిగింది నాకు తెలియదు. ఏదో వెలుగు చిన్న మొహమే కొట్టింది. యేసు యేసు అన్న మాటలు విన్నాను అన్నాడు. వీడికి ఏదో యేసు ప్రభు దర్శించినట్టున్నాడు రండి అని మా ఊర్లో ఉన్న పాస్టర్ గారిని పిలిపించారు. పాస్టర్ గారు వచ్చారు. ఏంటి అయ్యా రాత్రి అయిపోయాడు, వృద్ధుండే సమాధి కార్యక్రమం సిద్ధపడుతున్నప్పుడు ఏంటనే ఇలా జరిగిందన్నారు. అయ్యా ప్రభువు దర్శించాడు బిడ్డనే అని చెప్పింది. ఏం జరిగింది బాబు? ఇలా జరిగింది. అంతేనండి, ప్రభు దర్శించాడు, ప్రభు దర్శించాడు. అంతకుముందు 4.5 సంవత్సరాలు నా శరీరం మీద ఏలుబడి చేసిన రోగం, సీము, రక్తం, పుండ్లు, పురుగులు ప్రభు నన్ను దర్శించిన తర్వాత క్రమక్రమంగా మార్పు చెందాయి. ఇంచుమించు 1 సంవత్సరం లోపు వచ్చేసరికి సీము రక్తం ఆగిపోయింది. మరొక కొంతకాలం గడిచేసరికి గాయాలు కట్టబడ్డాయి. మరి కొంతకాలం కాల్చేసరికి ఆ ఎముకల మీద పేడుకచ్చులు వచ్చాయి. వాటి మీద పొడమచ్చలు లాంటి మచ్చలు వచ్చాయి. వాటి మీద పులుసు లాంటిది వచ్చింది. ఇలా కాలక్రమేణా ఒక దైవిక మార్పు వచ్చి ఈరోజు నేను మీ ముందు నిలబడిన ఒక దైవ సేవకునిగా నన్ను వెలిగించింది ఆ వెలుగు, నన్ను బ్రతికించింది ఆ బ్రతుకు, ఆ వెలుగు. ఆయన నా జీవితంలోనికి రాకమునుపు ఒక అంధకారం, ఆయన నా కుటుంబ వ్యవస్థలోనికి రాకమునుపు ఒక గాఢాంధకారం. మా నాన్నగారు భయంకరమైన వ్యసనక్రాంతుడు, లేని వ్యసనం లేదు. మా అమ్మ కన్నీరు విడవని రోజు లేదు. మా ఇల్లే ఒక అంధకారం, మా జీవితమే ఒక అంధకారం, మా అమ్మ జీవితం ఒక అంధకారం. మా నాన్నకున్న వ్యసనాలను బట్టి మా అమ్మ కుమిలిపోయేది. 7 బిడ్డలకు పట్టెడు అన్నం పెట్టలేక కన్నీళ్లు విడవని రోజు లేదు. వచ్చిన రోగంతో మూలుగని క్షణం లేదు. టోటల్ ఆ వెలుగు మా జీవితంలోనికి రాకమునుపు నా జీవితం ఒక అంధకారం, నా తల్లి జీవితం ఒక అంధకారం, నా కుటుంబం ఒక అంధకారంతో మగ్గిపోతున్న దినాల్లో
నిజమైన వెలుగుండెను. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగిస్తుంది. వెలిగించిందండి. ఒకప్పుడు సమాజానికి పనికిరానని చెప్పి సమాజం అంతా కలిసి ఏ ఊరు అయితే వెలివేసిందో, సమాజం నా ముందుకు రావటానికి ఇష్టపడలేదు, నా దగ్గరికి రావటానికి ఇష్టపడలేదు. మనుషులందరి చేత వెలివేయబడ్డాను, మనుషులందరి చేత తృణీకరించబడ్డాను. ఒక్క మనుషులు నా ముందు నిలబడేవాడు కాదు, మనుషుల చేత అసహ్యించబడ్డాను. కానీ అదే మనుషుల ముందు, లక్షల మంది మనుషుల ముందు సన్మానానికి, దీవెనకు నన్ను వారసునిగా నిలబెట్టింది ఆ వెలుగు. దేవుని లేనివాడనై, నిరీక్షణ లేనివాడనై, వాగ్దానం లేనివాడనై బ్రతుకుతున్న నా బ్రతుకులో అన్యజనులనై, దేవుడు లేనివాడినై, దేవునికి దూరస్తునిగా, దేవుని ఎరుగని వాళ్ళమై అంధకారమైన బ్రతుకుతున్న మా జీవితాల్లోనికి ఆ వెలుగు ఉదయించింది. ఆ వెలుగు ఏదో వెలిగినంత సేపు కాదండి, ఆ నిజమైన వెలుగుండినది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగిస్తుంది. ఈరోజు నేను చెప్తాను, నా జీవితాన్ని వెలిగించింది ఆ వెలుగు, నా కుటుంబ వ్యవస్థను వెలిగించింది ఆ వెలుగు. మా అమ్మ కన్నా 7 బిడ్డలు ఒకప్పుడు పూట గడవని స్థితిలో దిక్కుమాలిన బ్రతికా. శాపానికి మారు పేరు ఏంట్రా బాబు అంటే మా ఇల్లే ఒక శాపానికి గుర్తుగా మారిపోయింది. కానీ రోజున ఆశీర్వాదానికి చిహ్నంగా దేవుడు నిలబెట్టేశాడు. ఆ తల్లి కన్న బిడ్డలందరినీ దేవుడు ఆశీర్వదించాడు. వెలిగించిందండి ఆ వెలుగు, వెలిగించింది. అన్యజనులమై ఉండి హృదయములో మనస్సులో పుట్టిన వ్యర్థతలను అనుసరించి నడుచుకునే వాళ్ళం. ఏం తప్పో ఏది రైట్ ఎవరికి తెలుసు. మనసులో ఏది పుడితే అదే కరెక్ట్. ఎవడు దేవుడు అనిపిస్తే వాడికి మొక్కడమే. రాయో చెట్టో ఏది కనబడుతుంది మోస్కరించి మనసులో పుట్టిన వ్యర్థతను అనుసరించి ఆరాధించేవాడు. కానీ ఈరోజు నా దేవుడు ఎవరో నాకు తెలుసు, నా దేవుని స్వరం ఏంటో నాకు తెలుసు, నా దేవుడు ఎవరో తెలుసు. నేను ప్రకటిస్తున్న దేవునిని నేను ఎరిగి ఉన్నాను. నేను చెప్పగలను, అంధకారమైన ఒక కుటుంబ వ్యవస్థను, ఒక జీవితాన్ని అరుణోదయ కాంతులతో వెలిగించి వారి జీవితాలని, వారి బ్రతుకులని వెలుగుగా చేయగలిగిన వెలుగై ఉన్న దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు.